సింపుల్‌గా, ఈజీగా చేసుకునే బుటా వర్క్ డిజైన్ చూపిస్తాను. ఇది ఎవరైనా కుట్టేయగలుగుతారండి. లెహంగాస్ మీద, డ్రెసెస్ మీద, బ్లౌజెస్ మీద ఈజీగా వేసుకోవచ్చు ఈ డిజైన్. ముందుగా మిర్రర్‌ని బేస్ చేసుకుని రౌండ్ సర్కిల్ గీసేసుకొని డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇదైతే వైట్ పెన్సిల్ యూస్ చేసి వేసానండి. గ్లాస్ మార్కర్ అంటే ఇస్తారు ఈజీగా షాప్‌లో. సర్కిల్‌లో మిర్రర్‌ని స్టిక్ చేసేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసేసాను. ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాతే కుట్టుకోవాలి. సిల్క్ దారం 4 వరుసలు నీడిలోకి ఎక్కించుకున్నాను. మిర్రర్‌కి ఒక వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఈ మిర్రర్ ఆరకుండా కుట్టినట్లయితే కదిలిపోతుందండి. ఇది మగ్గం స్టైల్లో చేసే వర్క్ కాబట్టి ఈజీగా వేసేసేయచ్చు. అసలు బేసిక్ అంటే కుట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా వేసేయగలుగుతారు. ఇది కుట్టేటప్పుడు ఒకటే లెంగ్త్లో కుట్టుకోవాలి. ఫస్ట్ ఎంత లెంగ్త్ అయితే తీసుకుంటామో అంతే లెంగ్త్తో లైన్స్ వేసుకుంటూ రావాలి. ఒకవైపు నుంచి తగ్గించుకుంటూ, ఒకవైపు నుంచి పెంచుకుంటూ వేసుకుంటూ రావాలి. అప్పుడే మిర్రర్ చుట్టూ ఫ్రేమ్ కరెక్ట్గా పడుతుంది, నీట్గా వస్తుంది. మిర్రర్‌ని చాలా విధాలుగా కుట్టడం నేను చాలా వీడియోస్‌లో చూపించాను. కొత్తగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకునే వాళ్ళు, లేదంటే డిఫరెంట్ డిజైన్స్, సింపుల్ డిజైన్స్ కుట్టాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీడియోస్ ఫాలో అవ్వండి. మిర్రర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనక సైడ్ ముడి వేసేసాను. ఇక్కడ ఆల్రెడీ లైన్స్ వేసాను కదా, ఈ డిజైన్ అయితే గొలుసు కుట్టుతో కుట్టుకోవాలి. ఇది 2 వరుసల సిల్క్ దారం, సపరేట్ వేరే దారం తీసుకున్నాను. ఈ దారాలు అనేవి బ్లౌజ్, శారీ మ్యాచింగ్ బట్టి తీసుకుంటే చాలా నీట్గా కనపడుతుందండి వర్క్. చిన్న చిన్న గొలుసులు దగ్గరగా వేసుకోవాలి, అప్పుడే నీట్గా కనిపిస్తుంది వర్క్. ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి విచ్చి దారం తీసుకున్నాను. యాంకర్ థ్రెడ్ అంటే ఇస్తారండి. ఇది 6 లైన్స్ ఉంటుంది దారానికి. అలానే నీడిలోకి ఎక్కించుకోవాలి. ఒకసారి ఈ విధంగా తిప్పినట్లయితే ముడికుట్టు ఈజీగా పడుతుంది. మామూలుగా వేరే దారం అయితే, అంటే సిల్క్ దారం అయితే మాత్రం 2 టైమ్స్ రోల్ చేసుకోవాలి. ఈ ముడికుట్టు రాదు అన్న వాళ్ళు బీడ్స్ కుట్టేసుకోవచ్చు ఈ ప్లేస్లో. కానీ ముడికుట్టుతో వేసిన డిజైన్స్ చాలా మంచి లుక్ ఇస్తాయి. డీటెయిల్గా చూస్తే ఇది పెద్ద కష్టమేం అనిపించదు ముడికుట్టు. కాకపోతే లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకునే ఉండాలి దారం ముడిపడే వరకు. సేమ్ అదే దారంతో పైన వైపు లైన్స్ వేసాను కదా డిజైను, ఈ డిజైన్ని లేజీ డేజీ స్టిచ్ కుట్టుకోవాలి. అంటే ఒక గొలుసే వేసుకోవాలండి, దీన్నే లేజీ డేజీ అంటారు. థ్రెడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ బీడ్స్ కుడుతున్నానండి. ఈ ముడికుట్టు మధ్యలో నుంచి ఒక్కొక్క బీడ్ వేసుకుంటూ రావాలి. ఇది 0 సైజ్ గోల్డెన్ బీడ్ అనమాట. 2 వరుసల సిల్క్ దారం, సేమ్ దారం తీసుకోవాలి. అంటే క్లాత్ ఏ కలర్ ఉందో ఆ దారం తీసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క పూస కుట్టేసుకుంటూ వచ్చేయాలి ఒక లైన్గా. ఈ సింగిల్ బుటాతో బుటా వర్క్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. బాగుంది కదా, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.